सक्सेस द स्कूल के जिम्मेदारान की जानिब से लड़कियों की मेयारी तालीम और दीनी माहौल में तरबियत के लिए टोली चौकी और पुरानी हवेली ब्रांच में लड़कियों के लिए एक्सक्लूसिव स्कूल का क़याम अमल में लाया गया है। तो जल्दी करें, सही वक्त पर दुरुस्त फैसला लें और अपनी शहजादियों की तालीम के लिए सक्सेस द स्कूल का इंतखाब करें। अस्सलाम वालेकुम नाज़रीन, नज़ारते हैं आज के अहम खबरों पर। सबसे पहली अहम खबर आज हम आपको बताने जा रहे हैं जो कि चिंगी चिल्ला से है, जहां पर जो है कुछ कशीदगी पैदा हो गई, जिसकी वजह से जो है हमारी गंगा जमुना की तहजीब थोड़ी देर के लिए खराब हो चुकी थी। तो बहरहाल जो भी हो, किसी का भी फेस्टिवल हो, चाहे हमारे हिंदू भाई का हो चाहे मुस्लिम भाई का हो, हमें गंगा जमुना तहजीब को हमेशा बरकरार रखना चाहिए। एक दूसरे की खुशी में हमको भी शामिल होना चाहिए। लड़ाई झगड़े या फसाद ऐसी कुछ वाक़े पेश आना नहीं चाहिए। तो बहरहाल आइए तफसीलात हम आपको बताते चले। इतवार की रात होली के मौके पर एक मस्जिद के बाहर गाने बजाने के बाद जो बात मामूली बहस के तौर पर शुरू हुई थी, वो पीर की सुबह चिंगी चिल्ला में हिंदू तंजीमों के बड़े पैमाने पर एहतजाज में बदल गई। शहर से 50 किलोमीटर दूर घटकेसर मंडल के चिंगी चिल्ला विलेज में पुलिस को मुदाखिलत करने और मुजाहिदीन पर लाठीचार्ज करने के बाद हालात कशीदा हो गए थे। तो वो नज़ारे आप देख सकते हैं। నేను వాడు సంబంధించిన కదా ఇక్కడ ఉండాలి కదా, మరి నేను అక్కడ వాళ్ళని పంపించాలి. నిన్న ఎవరైతే దెబ్బలు తిన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా బాధితులు మహిళలు కూడా ఇక్కడ చేరుకున్నారు, దానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎవరైతే నిరసనగా వారు బయటకు వచ్చారు. సో నిరసన వ్యక్తం చేసే అధికారం కూడా హక్కు కూడా హిందువులకు లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. పోలీసుల దౌర్జన్యం చూడండి, పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఫామ్ అయిపోయి నిరసన తెలిపే అధికారం కూడా హక్కు కూడా లేదన్నట్టు హిందువులపై దౌర్జన్యం చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మహిళలంతా కూడా నిన్నటి బాధితులే. సో వాళ్ళు పౌరుషంతో వాళ్ళ ఆవేదనతో రోడ్డుపైకి ఎక్కారు. సో వాళ్ళ బాధ విని వాళ్ళ ఎవరైతే దాడి చేసిన ముస్లిం మతోన్మాదులపై చర్యలు తీసుకుంటామని చెప్పకపోగా హిందువులపై తిరిగి జులుం చేస్తున్నది ఈ పోలీసు యంత్రాంగం. కాంగ్రెస్ ప్రభుత్వ చెప్పు చేతల్లో ఉన్నటువంటి ఈ పోలీస్ యంత్రాంగము హిందువులపై దాడికి యత్నిస్తున్నది. ఎవరైతే నిరసన తెలిపే అధికారం కూడా లేదన్నట్టు
శాంతియుతంగా నిరసన తెలుస్తుంటే వాళ్ళపై లాఠీ చార్జ్ చేయడం, లేకుంటే బాధితుల గల్లాలు పట్టుకొని గుంజుకోవడం, లేడీస్ అని చూడకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడంతో సో ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న శాంతియుతంగా ధర్నా చేసినటువంటి బాధితులపై ఎవరైతే ఈ విధంగా చర్యలు లాఠీ చార్జ్ లాంటివి చేయడంతో ఈ విధంగా ఇలాంటి పరిస్థితి ఉన్నది. సో ఇట్లా తోపులాటలకు దారి తీయడానికి ముఖ్య కారణం పోలీసుల ఓవర్ యాక్షన్ అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. బాధితులు, గాయమైన బాధితులు, కడుపు మంటున్న బాధితులు రోడ్డుపై వచ్చి నిరసన తెలిపే అధికారం, హక్కు కూడా వాళ్ళకి లేదా? సో వాళ్ళకు మేము చర్యలు తీసుకుంటాం, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తే కమిషనర్ ఇప్పటివరకు ఇక్కడికి రాలేడు. ఇంత పెద్ద గొడవ జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చి ఒక కమిషనర్ లాంటి అధికారి వచ్చి చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తే ఇంత పెద్ద గొడవ ఉండదు కదా. అంటే హిందువుల బాధలు ప్రభుత్వానికి కానీ పోలీస్ యంత్రాంగానికి కానీ పట్టదా? ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఇక్కడ పోలీస్ అధికారులు ఏదన్నా సిఐ, ఎస్ఐలు, కానిస్టేబుల్, హోంగార్డులు తప్ప కమిషనర్, ఏసీపీ, డీసీపీ లాంటి వాళ్ళు ఇప్పటివరకు ఇక్కడ రాకపోవడం అనేది హిందువులపై ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వివక్ష, చిన్న చూపు ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకు ఇంత పెద్ద ఉద్రిక్తత వాతావరణం రావడానికి 100% ఇక్కడ జరగడానికి కారణము పోలీసుల ఓవర్ యాక్షన్ అనేది తెలుపొచ్చు. ఎందుకంటే వాళ్ళు ధర్నా చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది. సో బాధితులు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి పిట్టల సంఘం నాయకులు కావచ్చు, హిందూ సంఘాలు కావచ్చు, శాంతియుతంగా ధర్నా చేస్తున్న సమయంలో అడ్డుకోవడానికి, బాధితుల గొంతు పిసికే ప్రయత్నం చేయడానికి ఎవరు కూడా హక్కు లేదు. సో ఇట్లాంటి ప్రయత్నంలో, పోలీసుల ప్రయత్నంలో భాగంగానే, పోలీసులు ఏవైతే అణిచివేత చేసే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకున్నది. సో ఇదైతే పోలీసులకు శాంతి భద్రతలను విఘాతం కలిగించి, ఒకే వర్గానికి సపోర్ట్ చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పించింది మాత్రం పోలీసులని చెప్పుకోవచ్చు. सक्सेस द स्कूल के जिम्मेदारान की जानिब से लड़कियों की मेयारी तालीम और दीनी माहौल में तरबियत के लिए टोली चौकी और पुरानी हवेली ब्रांच में बच्चियों की तालीम और तरबियत के लिए एक्सक्लूसिव स्कूल का क़याम अमल में लाया गया है। ऐसे वालिदैन जो अपने बच्चियों की मेयारी तालीम और तरबियत के लिए किसी मेयारी तालीमी इदारा की तलाश में हैं, तो इस सिलसिले में पुरशिको इमारत और कुशादा क्लासरूम में आपकी बच्चियों की तालीम, तरबियत, हुस्न अखलाक, हिफ्ज़ कुरान करीम और स्पोर्ट्स के अलावा तालिबात की खवातीन अमले के जरिए निगरानी व हिफाजत का इत्मीनान बख्श माहौल है। तो जल्दी करें, सही वक्त पर दुरुस्त फैसला करें और सक्सेस द स्कूल का इंतखाब करें।